ఈరోజు మా నేర్పిని మా కోసం చికెన్ ఫ్రై చేస్తుంది. అందరూ లింక్లో పైన లైక్ కట్టేసి చూడండి ఫ్రెండ్స్. వీడియో చూసి మా ఛానల్కి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఆల్, వెల్కమ్ టు గ్రేసెస్ గెలాక్సీ. సో మా అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు, 2 days వాళ్ళకి హాలిడేస్ అనమాట. సో అందుకని వచ్చారు. ఇంకా ఈ షైనీ గారు చికెన్ ఫ్రై చేయి మేర్పిని అని చెప్తే ఏదో ట్రై చేశాను. సో మీరు కూడా చూసేయండి. నేను ప్రాంప్టింగ్ ఇస్తుంటే షైనీ కూడా చెప్తుంది, చూడండి. చికెన్ నీళ్ళు చెప్పు, ఇందులో చికెన్ వేసుకోవాలి. ఫస్ట్ చికెన్ వేసుకోవాలి. బాగా చెప్పు. కడిగిన చికెన్ వేసుకోవాలి. ఫస్ట్ కడిగిన చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. సో యాక్చువల్లీ ఇది చికెన్ 65 అనమాట. ఆ పిల్లకి ఇంకా ఏదైనా ఒకటే కాబట్టి చికెన్ ఫ్రై అని చెప్పేస్తుంది. కారం, ఉప్పు, ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. నువ్వు చేతి వేసేసుకోవాలి. పిన్ని వేసేసింది ఫ్రెండ్స్ మొత్తం. ఇప్పుడు ఎగ్ వేయాలి. మళ్ళీ నేను చేయగలుగుకుంటా. వద్దులే వద్దమ్మా. ఇప్పుడు 2 tablespoon కార్న్ ఫ్లోర్ అని చెప్పు ఫ్రెండ్స్. ఇప్పుడు 2 tablespoon కార్న్ ఫ్లోర్. వద్దు చింతల్లి నీకు. ఇప్పుడు ఎగ్ బాగా కట్టుకొని వేసుకోండి అని చెప్పు. ఇప్పుడు ఎగ్ బాగా కట్టుకొని వేసుకోవాలి. నేను కలపను, మా మేర్పిని కలిపిద్ది. ఇప్పుడు రెడీ అయిపోతుంది చికెన్ ఫ్రై. ఇప్పుడు దీన్ని బాగా ఉడికించాలి. కాసేపు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ పిండాలి ఫ్రెండ్స్. మేము ఏర్పిండి కలపదు, నేను పిండుతా. మేము ఏర్పిండి పోదు ఏదో అన్ని అయింది అసలు. అప్పుడే చేసా, అప్పుడే పట్టుకో. పుట్టుకొని ఆ పిల్లనది. ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలని చెప్పి ఇప్పుడు నిమ్మకాయ పిండేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అని చెప్పు ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సరే బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఫ్రై చేసేటప్పుడు చెప్తాం. భయాలు ఇంకా అందరూ పేస్ట్ మేము మర్చిపోయినాము, ఇప్పుడు వేస్తున్నాం చెప్పు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మేము మర్చిపోయినా ఇప్పుడు వేస్తున్నాం. తిప్పుకోండి బాగా. ఇప్పుడు కలపాలి బాగా. తర్వాత ఉప్పు వేస్తాం. సో 1 hour మేము చికెన్ మ్యారినేట్ చేసుకున్నాము. సో ఆ టైంకి ఇంకా ఈ షైన్ గారు నిద్రపోయింది, అందుకని ఇంకా చికెన్ ఫ్రై దగ్గరికి రాలేదు, నేనే చేశాను. సో ఇలా కడాయిలో ఆయిల్ తీసుకొని అది బాగా హీట్ చేసుకొని తర్వాత మీడియంలో పెట్టి ఒక 5 to 10 minutes అలా ఫ్రై చేసుకోవాలి. నేను 2 వాయిల్గా ఫ్రై చేశాను. సో కొంచెం ఎక్కువే ఉండింది, బట్ మా నోయిల్ వచ్చేసి మధ్యలో వచ్చి చికెన్ ఫ్రై మొత్తం తిన్నాడు, భలే ఉంది అని. సో లాస్ట్కి అది కొంచెమే అయ్యింది. తర్వాత ఇంకా ఫ్రై చేశాక ఇందులో నేను సాసెస్ వేసి చికెన్ 65 అంటే అంతే కదా మనకు హోటల్లో ఇస్తారు. సో అలా ట్రై చేశాను అనమాట.
సో మా నాన్న ఇవి సాసులు ఇవన్నీ వాళ్ళకి అలవాట్లేదు కదా పెద్దవాళ్ళకి. సో అందుకని మా నాన్న వరకు కొంచెం సపరేట్గా గిన్నెలో తీసిపెట్టి ఇంకా నాకు పిల్లలకి సాస్తో చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. కాకపోతే కొంచెం ప్రాసెస్ ఎక్కువ, ఓపికతో చెయ్యాలి. అప్పుడే ఏదైనా మనం ఓపిక పడితేనే కదా చివరికి దాని రిజల్ట్స్ ఎక్సలెంట్గా ఉండేది. సో అలాగే నేను కూడా ట్రై చేశాను అనమాట. బట్ నాకెందుకో ఇలా కుకింగ్ ఎక్కువసేపు చేసినప్పుడు ఆ రోజు నైట్ అంతా ఒకటే నిద్ర వస్తుంది బాగా. అంటే అలసిపోతాను కదా, మనకెప్పుడు అలవాట్లేదు కదా, అందుకనమాట. సో చికెన్ అంతా ఫ్రై చేశాక ఇలా కొంచెం అయింది. తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలు ఇలా కట్ చేసుకోండి చిన్న చిన్నవిగా. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం నెయ్యి కానీ బటర్ ఉంటే బటర్ కానీ వేసుకొని కొంచెం కరిగాక అందులో ఈ వెల్లుల్లి వేసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం రోస్ట్ అయ్యాక ఇందులో ఇంకా రెడ్ చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్ వేసుకొని నేను ఆ 2 మాత్రమే వేసుకున్నాను. అవి వేసుకొని ఒక 2 మినిట్స్ 2 to 3 మినిట్స్ మన చెఫ్స్ ఇలా అంటారు కదా, ఫ్లిప్ చేస్తారు కదా, అలాగ చేసామంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ 65 ఈజ్ రెడీ. ఇలా హాట్గా ఉన్నప్పుడు మంచిగా పప్పు అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. మాది ఆ రోజు సొరకాయ పప్పు అనమాట. సో అందులో ఇది వేసుకొని ఈ కాంబినేషన్తో తిన్నాము. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. మేరీ పిన్ని సూపర్ అని పుష్ప 2 మూవీ పెట్టించుకొని బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ మమ్మీ వచ్చింది నెక్స్ట్ డే, ఆమెకు కూడా చెప్పారు మేరీ పిన్ని చికెన్ ఫ్రై చాలా బాగా చేసింది అని. బట్ ఫైనలీ ఇదే చికెన్ 65 అనమాట. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా చాలేరా ఉల్లిపాయలు ఏమా వాళ్ళకి? ఉల్లిపాయలు వద్దా? ఆపిల్ల తినిద్దిగా. బాగుందా? సో అదనమాట, ఫుల్ బిజీగా పుష్ప 2 మూవీ చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.